హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇక్కడ మక్క గారెలు చేసి చూపిస్తున్నాను. దీనికోసం పచ్చిమిరపకాయలు, మక్కలు మిక్సీ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత పంచదార. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పిండి అనేది ఈ విధంగా రావాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా రావాలి. దీనిలో ఉప్పు కారం సరిపోయిందో చూసుకోండి. తర్వాత నేను ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను అన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ కర్చీప్ తీసుకున్నాను. కర్చీపు వాటర్లో నానిపేసి గట్టిగా విండేసుకొని తీసుకున్నాను అన్నమాట. ఇంత సైజు ఉండ తీసుకోవాలి. సో ఈ విధంగా చేసుకోవాలి. మీడియం చేసుకోవాలి, బాగా సన్నం చేసుకోవద్దు, అప్పుడే వంగుతాయి అన్నమాట. ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని అక్కడ ఆయిల్ వేడెక్కిందన్నమాట. సో ఈ విధంగా వేసుకోవాలి. ఇంకోటి వేసుకున్నాను ఈ విధంగా. ఇంకోటి వేసుకున్నాం. ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇవి అయినాయన్నమాట, తీసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా మనము వాటర్ అప్లై చేసుకుంటూ కూడా వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్నాను కదండి, అన్నీ ఒకసారి వేసి చూపిస్తాను. చూసారండి ఇలా పొంగుతున్నాయో? నెమ్మదిగా తిప్పుకోవాలి, మంచిగా పొంగుతాయి అన్నమాట. సో ఇవి వేగిపోయినాయి అన్నమాట, తీస్తున్నాను. చూసారు కదా అండి, టేస్టీ మక్క గారెలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చూపిస్తారు అన్నమాట. చూసారు కదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.